మత్స్యగిరి దేవాలయం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం భువనగిరి జిల్లా ఒలిగండ మండలంలోని వేములకొండలో ఉంది. ఇది హైదరాబాదుకు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కారు దేవస్థానం దాకా వెళ్తుంది. దేవస్థానంలో అన్ని సౌకర్యాలు ఉన్నవి. చక్కటి వాతావరణం, ఆహ్లాదకరమైన గాలి, చల్లటి పిల్లలు సంతోషించేలా ఉంది. భక్తులు చెట్ల నీడలో సేద తీరేలాగా హాయిగా ఉంది. ఇక్కడ నరసింహస్వామి మత్స్యావతారంలో ఉంటాడు కాబట్టి దీనికి మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానముగా పేరొందింది. భక్తులు తమ కోరికలనిచ్చు దేవుడని అనేక మంది భక్తులు ఇక్కడికి తమ మొక్కులను తీర్చుకొనుటకు వస్తూ ఉంటారు. దేవాలయాన్ని ఆనుకొని పెద్ద కోనేరు ఉన్నది. నిత్యము భక్తులు తమ కోరికలు తీరిన తర్వాత ఈ కోనేరులోనే స్నానమాచరించి దేవుని దర్శనం చేసుకుంటూ ఉంటారు. కోనేరు ఈ మత్స్యగిరి దేవాలయానికి చాలా ప్రసిద్ధిగాంచింది. కోనేటిలో చేపలు ఉండడం వల్లనే ఈ దేవాలయానికి మత్స్యగిరి దేవాలయం అని పేరు వచ్చింది. కోనేటిలోని చేపలకు నామముండుట ఈ కోనేరులోని చేపల యొక్క ప్రత్యేకత. చేపలను చూసి పెద్దలు, పిల్లలు, భక్తులు చాలా ఆనందిస్తారు. వీని దర్శనం చేసుకోవడానికే ముఖ్యంగా ఈ మందిరానికి అనేక మంది అనేక సార్లు విచ్చేస్తూ ఉంటారు. చేపలు చూస్తున్న కొద్దీ మనకు చూడాలనిపిస్తూ ఉంటుంది. అవి అప్పుడప్పుడు దర్శనమిస్తూ మనల్ని ఆనందింపజేస్తాయి. దేవాలయం కొండ మీద ఉండడం వల్ల కొండ మీది వాతావరణం చాలా చల్లగా, ఆనందంగా, ఇష్టంగా మనకు అనిపిస్తుంది. పిల్లలైతే ఈ కోనేటిని వదిలి రారు. కోనేటిలోని చేపలు చూస్తూ ఎంతో ఆనందపడతారు. చేపల మీద నామముండుటయే ఈ మత్స్యగిరి దేవాలయం యొక్క కోనేటిలోని చేపల ప్రత్యేకత. మత్స్యగిరి
శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న వారికి సకల సౌభాగ్యాలు, సుఖ సంతోషాలు కలుగుతాయని ప్రసిద్ధి. అందుకే భక్తులు అనేక ప్రాంతాల నుండి విచ్చేసి స్వామివారిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు. స్వామివారు కూడా వారి కోరికలను తీరుస్తారని భక్తులు చెప్తూ ఉంటారు.